హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు కే డ్రామా వాల్. ఈరోజు నేను మై అమేజింగ్ బాయ్ ఫ్రెండ్ అనే డ్రామాని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. ఓపెన్ చేయగానే ఒక కార్ యాక్సిడెంట్ చూపిస్తారు. ఇక్కడ మన హీరోయిన్ హాన్ బ్లడ్తో ఉంటుంది. తన పక్కనే ఒక బాక్స్లో ఒక అతను పడి ఉంటాడు. బాక్స్ ఓపెన్ అయి ఉంటుంది. హానా బ్లడ్ అతనికి తగలగానే తను మెలుకుంటాడు. అప్పుడే పోలీస్ హారన్ సౌండ్ విని అక్కడి నుంచి ఎగురుకుంటూ వెళ్తాడు. ఇప్పుడే ఇక్కడ బాక్స్లో ఉన్న పర్సన్ ఒక రూమ్లో ఉంటాడు. ఇతను మన హీరో. ఇతను ఉన్న బాక్స్ని స్లీపింగ్ బ్యూటీ అని పిలుస్తుంటారు. అప్పుడే ఇతని మైండ్ వాయిస్ వినిపిస్తూ ఉంటుంది. ఈ మనుషుల ప్రపంచంలో 400 సంవత్సరాలు నొప్పి తెలియకుండా చావు లేకుండా బ్రతికాను, కానీ నేను అనుకోలేదు నేను నా చావు కోసం ఎదురు చూస్తానని అంటుంటాడు. అప్పుడే ఇక్కడ ఒక ఐలాండ్ చూపిస్తారు. ఒక అతను పడవలో వెళ్తుంటాడు. అప్పుడే తన నుంచి ఒక బాక్స్ వాటర్లో పడుతుంది. అది కొన్ని సంవత్సరాలు అందులోనే ఉంటుంది. కట్ చేస్తే యాక్సిడెంట్ జరిగే ముందు ఏం జరిగిందో చూపిస్తారు. ఇక్కడ మన హీరోయిన్ హానాని చూపిస్తుంటారు. తను సూసైడ్ చేసుకోవడానికి చూస్తుంటుంది. ఒక బిల్డింగ్ పైకి ఎక్కి దూకాలనుకుంటుంది. అప్పుడే బెన్ అనే అతను వచ్చి తనని డిస్టర్బ్ చేస్తూ ఉంటాడు. నాకు నువ్వు ఎలా చనిపోతావో చూడాలనుంది, తొందరగా దూకేయవా అని మాట్లాడుతూ ఉంటాడు. హానాకి చాలా కోపం వస్తుంటుంది. తను అనుకుంటుంది ఇదంతా ఈజీ పని కాదు, కాంప్రమైజ్ అయితే బెటర్ అని. అప్పుడు హానా అతనికి జరిగింది చెప్తుంటుంది. తను జెన్ అనే వ్యక్తిని లవ్ చేసి ఉంటుంది. అతనికి ప్రపోజ్ చేస్తుంది. కానీ అతను నేను నిన్ను లవ్ చేయట్లేదు, నీ ఫ్రెండ్ లవ్ చేస్తున్నాను అంటాడు. నీతో చనువుగా ఉన్నాను, నువ్వు తప్పుగా అర్థం చేసుకుంటున్నావు, మనకి బ్రదర్ అండ్ సిస్టర్ రిలేషన్ సెట్ అవుతుంది అంటాడు. అప్పుడే అక్కడ ఫ్లాష్ పడుతుంది. అక్కడ హానా వాళ్ళ ఫ్రెండ్ ఉంటుంది. హానా వాళ్ళ ముందు ప్రపోజ్ చేద్దాం అనుకుంటుంది. కానీ అతను అలా చేసేసరికి తట్టుకోలేక సూసైడ్ చేసుకోవాలనుకుంటుంది. అప్పుడు బెన్ అంటాడు, దూకేయండి, మీకు నేను ఫుల్ సపోర్ట్ చేస్తాను అని మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడు హానా, నా మదర్ నా కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది, నువ్వెందుకు నన్ను దూకేయమని అంటున్నావు అని అతను తిట్టుకుంటూ వెళ్తుంటుంది. అప్పుడే తన కార్కు నో పార్కింగ్ అనే స్టిక్కర్ని చూసి ఏంటో ఈరోజు అంత బ్యాడ్గా జరుగుతుంది అనుకుంటూ వెళ్తుంటుంది. ఇటు పక్క ఒక అతను వ్యాన్లో వెళ్తుంటాడు. తనతో పాటు స్లీపింగ్ బ్యూటీ అనే బాక్స్ ఉంటుంది. ఆ బాక్స్ని తను ఎక్కడికో తీసుకెళ్తూ ఉంటాడు. అప్పుడే హానా సిగ్నల్ పడడంతో ఆగి ఉంటుంది. తను చూసుకోకుండా కార్ని మూవ్ చేస్తుంది. అప్పుడే వాళ్ళు వెళ్తున్న వ్యాన్ హానా కార్కి తగిలి యాక్సిడెంట్ అవుతుంది. ఇదే యాక్సిడెంట్ జరగడానికి కారణం. హానా బ్లడ్ తగిలి మన స్లీపింగ్ బ్యూటీ లింగ్ మేల్కుంటాడు. 200 ఇయర్స్గా ఆ బాక్స్లోనే ఉండేవాడు. అప్పుడే అక్కడి నుంచి జంప్ చేసుకుంటూ వెళ్తుంటాడు. నెక్స్ట్ డే లింక్ గేటప్ అంతా చేంజ్ చేసుకొని ఆ అమ్మాయి ఎవరు, నాకు ప్రాణం పోసే శక్తి తనకి ఎలా వచ్చింది అని ఆలోచిస్తూ ఉంటాడు. అండ్ తనని వెతుకుతుంటాడు. లింక్కి పవర్స్ ఉండడంతో తనకు ఎంత దూరం ఉన్న వాళ్ళ వాయిస్ అయినా వినబడుతూ ఉంటుంది. అండ్ తన కళ్ళతోనే జూమ్ చేసి చూస్తుంటాడు. అప్పుడే లింగ్ ఒక లైబ్రరీకి వెళ్తాడు. అక్కడ 2 అమ్మాయిలు లింగ్ని చూసి వావ్ ఎంత హ్యాండ్సమ్ అబ్బాయిని నేను ఎక్కడ చూడలేదు అని మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక్కడ హానాని చూపిస్తారు. తను యాక్సిడెంట్ అయిన తర్వాత హాస్పిటల్లో జాయిన్ అయి ఉంటుంది. అక్కడికి నర్సులు వచ్చి చెకప్ చేసి మీరు రేపే డిశ్చార్జ్ కాబోతున్నారు అంటారు. హానా కావాలని అలాగే పడుకొని ఉంటుంది. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత లేచి కూర్చుంటుంది. అప్పుడే వాళ్ళ అక్క వస్తుంది. హానాని చూసి ఓ రికవర్ అయినా కూడా ఎందుకు అలా యాక్ట్ చేస్తున్నావు, 1 మంత్ నుంచి ఇక్కడే ఉన్నావు, సరిపోలేదా అంటుంది. ఇంకా నువ్వు నీ ఫ్రెండ్స్ని నీ ఫ్యామిలీని మిస్ అవ్వట్లేదా అని అడుగుతుంది. అప్పుడు హానా, నీకు తెలిసే ఉంటుంది యాక్సిడెంట్ అయినప్పుడు అందులో ఒక అతను చనిపోయాడు, నేను తొందరగా రికవర్ అయితే నన్ను పోలీసులకు పట్టిస్తారు, నేను ఒక 3 మంత్స్ హాస్పిటల్లో ఉంటే నా మీద జాలి పడి నన్ను వదిలేస్తారు అంటుంది. కానీ హానా తను చెప్పింది వినకుండా నువ్వే చెప్పాలి నాకు మిస్టేక్స్ గురించి అని వెటకారంగా మాట్లాడుతూ ఉంటుంది. నైట్ అవుతుంది. హానా పడుకొని ఉంటుంది. లింక్కి హానా హార్ట్ బీట్ వినిపిస్తూ ఉంటుంది. అప్పుడే హానా కళ్ళు తెరిచి చూస్తే లింక్ తన కళ్ళ ముందే ఉంటాడు. అలా సడన్గా చూసేసరికి భయపడి అరుస్తూ ఉంటుంది. లింక్ అక్కడి నుంచి మాయమైపోతాడు. హాస్పిటల్ స్టాఫ్ వచ్చి చూస్తుంటారు, కానీ అక్కడ ఎవరూ ఉండరు. అప్పుడు వాళ్ళు అంటారు మీరు కలకనే ఉంటారు అని. కానీ హానాకి లింక్ హార్ట్ బీట్ కూడా వినిపిస్తూ ఉంటుంది. కానీ వాళ్ళకి వినిపించదు. వాళ్ళు అంటారు రేపు మీరు డిశ్చార్జ్ కావడానికి రెడీగా ఉండండి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. అప్పుడు హానా అనుకుంటుంది నేను నిజంగా కలకన్నానా అని అనుకుంటూ పడుకోకుండా అలాగే కూర్చొని ఉంటుంది. అప్పుడు లింక్ తన ఎదురుగా ఉన్న బిల్డింగ్ మీద కూర్చొని హానాని చూస్తూ ఉంటాడు. తను అలా భయపడినందుకు చిన్నగా స్మైల్ చేస్తూ ఉంటాడు. తన మనసులో అనుకుంటూ ఉంటాడు ఇన్ని రోజులు నేను వెతికింది నిన్నేనా, నువ్వు అయితేనే నాకు హెల్ప్ చేయగలవు అని. నెక్స్ట్ డే పోలీసులు అక్కడ దొరికిన ఎవిడెన్స్ని ల్యాబ్కి పంపిస్తారు. అప్పుడు టెస్ట్ చేసి అతను ఇది ఖచ్చితంగా యాక్సిడెంట్ కాదు, అక్కడ మర్డర్ జరిగింది అని చెప్తాడు. అప్పుడు ఆ పోలీస్ ఆ రోడ్డు కొత్తగా వేశారు, అక్కడ కెమెరా సర్వీస్ కూడా యాక్టివ్గా లేదు, నేను ఖచ్చితంగా ఈ కేసుని సీరియస్గా తీసుకొని హ్యాండిల్ చేస్తాను అంటాడు. హ్యాన్ ఉన్న హాస్పిటల్ బయట చాలామంది బోర్డులు పట్టుకొని వెయిట్ చేస్తూ ఉంటారు.
హానా యాక్సిడెంట్ చేసినందుకు ఎలాగైనా పనిష్మెంట్ ఇప్పించాలని. అప్పుడే హానా బయటికి వెళ్ళాలని చాలా ట్రై చేస్తూ ఉంటుంది, కానీ అది అక్కడున్న వాళ్ళు చూస్తారు. హానా దాన్ని కవర్ చేసి అక్కడి నుంచి వెళ్తుంది. ఈవినింగ్ అవుతూ ఉంటుంది, కానీ బయట అందరూ అలాగే వెయిట్ చేస్తూ ఉంటారు. అప్పుడు హానా వెనుక నుండి తప్పించుకుందామని చెప్పి గోడ దూకడానికి ట్రై చేస్తూ ఉంటుంది. స్కూల్లో ఉన్నప్పుడు ఎన్నిసార్లు దూకలేదు, ఇదో పెద్ద లెక్కన అనుకుంటూ పరిగెడుతుంది. అప్పుడే అక్కడ మ్యాన్ హోల్లో పడిపోతుంది. చాలా అరుస్తూ ఉంటుంది, ఎవరైనా ఉన్నారా అని. కానీ అక్కడ ఎవరూ ఉండరు. అప్పుడే అక్కడ చెట్టుపై లింగ్ ఉంటాడు. అలా తనని చూసి నీకు హెల్ప్ చేస్తే నాకేంటి లాభం అంటాడు. అప్పుడు హానా, నేను నీకు ఆటోగ్రాఫ్ ఇస్తా, నీకు తెలీదా నేను ఒక ఫేమస్ యాక్టర్ని అంటుంది. దానికి లింగ్ రెస్పాండ్ అవ్వకపోవడంతో మనీ ఇస్తా అంటుంది. లింగ్ నాకు వద్దు, కానీ నాకు హెల్ప్ అవసరం ఉన్నప్పుడు చేయాలని చెప్తాడు. హానా కూడా ఒప్పుకుంటుంది. అప్పుడు లింగ్ కళ్ళు మూసుకో అని చెప్తాడు. తను కూడా ఓకే అని చెప్పి కళ్ళు మూసుకుంటుంది. తను ఫాస్ట్గా లోపలికి దూకి తనను ఎత్తుకొని బయటకి ఎగురుకుంటూ వస్తాడు. తనని అక్కడ వదిలేసి తను మాయమైపోతాడు. అప్పుడు హానా అలాగే స్టన్ అయి చూస్తూ ఉంటుంది. పక్కన చూస్తే లింగ్ ఉండడు. చాలా భయపడుతూ ఉంటుంది. నెక్స్ట్ డే మార్నింగ్ లింగ్ ఒక టెంపుల్కి వెళ్తాడు. అక్కడంతా గమనిస్తూ ఉంటాడు. అలాగే ఆ టెంపుల్ మీదకు జంప్ చేసి అక్కడ ఏదో వెతుకుతూ ఉంటాడు. అతనికి ఒక బాక్స్ కనిపిస్తుంది. అందులో గోల్డ్ ప్లేటెడ్లో ఏదో రాసి ఉంటుంది. ఇప్పుడే హానాని చూపిస్తారు. తను మళ్ళీ హాస్పిటల్కి తిరిగి వచ్చి ఉంటుంది. అప్పుడు హాస్పిటల్ స్టాఫ్ తనని డిశ్చార్జ్ చేస్తున్నామంటారు. కానీ హాన్ దానికి ఒప్పుకోదు. ఏదో వాగుతూనే ఉంటుంది. దానికి వాళ్ళకి ఓపిక లేక లాక్కెళ్దాం అనుకుంటారు. కానీ హానా, నా కళ్ళకి సర్జరీ చేయండి, నాకు సరిగా కళ్ళు కనిపించడం లేదని వాగుతుంటుంది. కానీ వాళ్ళు లాస్ట్ వీకే కదా మీకు ఐ టెస్ట్ చేశాం, ఏం పర్లేదు, చాలా బాగున్నాయి అంటారు. వాళ్ళు తన బాధని చూడలేక తనకి ఫుల్గా మేకప్ వేసి ఎవరు గుర్తుపట్టకుండా బ్యాక్ సైడ్ నుంచి తీసుకెళ్దామని చూస్తుంటారు. కానీ అప్పుడే అక్కడికి రిపోర్టర్స్ వచ్చి ఉంటారు. ఇక ఏం చేయలేక ఆన్సర్ ఇవ్వాల్సి వస్తుంది. ఇటుపక్క లింగ్ ఏదో సెట్ చేస్తూ ఉంటాడు. అప్పుడే ల్యాబ్లో లింగ్ శాంపుల్ రీసెర్చ్ చేస్తున్న వాళ్ళు తన బ్లడ్ శాంపుల్ చూస్తుంటే అసలు అర్థం కావట్లేదు, బ్రతికున్నాడా చనిపోయాడా అని మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే లింగ్ ల్యాబ్లోకి స్పీడ్గా వచ్చి రిపోర్ట్స్ చూస్తూ వీళ్ళు నా గురించి ఎందుకు తెలుసుకోవాలనుకుంటున్నారు అని అనుకుంటాడు. అప్పుడే అందులో స్లీపింగ్ బ్యూటీ అనే ఒక పాంప్లెంట్ చూసి అందులో తన ఫోటో చూసుకుంటాడు. అలా ఉన్న అతని బాడీ యంగ్ అవుతుంది. లింగ్ దానికి చిన్నగా స్మైల్ చేస్తాడు. ఇక్కడ హానా అనుకుంటుంది, 1 మంత్ హాస్పిటల్లోనే ఉన్నాగా చాలా మనీ సేవ్ చేశా, క్లాత్స్ అని ఇయర్ రింగ్స్ అని షాపింగ్ చేయనందుకు అనుకుంటుంది. అప్పుడే ఒక నోట్ చూస్తుంది. తన కార్డ్స్లో మనీ అంతా అయిపోయి ఉంటుంది. తను అరుస్తూ వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్తుంది. ఇంత మనీని ఏం చేశారు, నేను మంత్లీ ఎంత సంపాదిస్తున్నాను, అంతా వాడేశారు అని అరుస్తూ ఉంటుంది. అప్పుడు వాళ్ళ నాన్న, నువ్వు సంపాదిస్తున్నామని నీకే సరిపోవట్లేదు, ఇంకా అందులో నీ కార్ యాక్సిడెంట్ అని హాస్పిటల్ ఖర్చు అని అంతా నీకే వాడాం, అదే కాకుండా మా మనీ కూడా నీకే వాడాల్సి వచ్చింది అంటాడు. ఆ తర్వాత హానా బయటికి వెళ్తుంది. అక్కడికి తను ప్రపోజ్ చేసిన అతను వచ్చి నేను తనని లవ్ చేస్తున్నాను కానీ నీతో ఉండాలనిపిస్తుంది అంటాడు. హానా తనని తిట్టి పరిగెడుతూ తన ప్లాట్కి వెళ్ళి చాలా ఫీల్ అవుతూ ఉంటుంది. నిజానికి తను వాళ్ళ రిలేటివ్. హానా చాలా బాధపడుతూ ఉంటుంది. కొద్దిసేపటికి డోర్ బెల్ మోగుతుంది. వెళ్ళి చూస్తుంది, అక్కడ ఎవరూ ఉండరు. అప్పుడే తన హార్ట్ బీట్ స్టార్ట్ అవుతుంది. కొంచెం దూరం వెళ్ళి చూస్తే అక్కడ లింగ్ ఉంటాడు. తననే చూస్తూ ఉంటాడు. అప్పుడే లింగ్ కూడా తన హార్ట్ మీద చేయి పెట్టుకొని చూస్తుంటాడు. హానాకి కూడా కొంచెం లవ్ ఫీల్ వస్తుంది. అప్పుడే అక్కడ కార్ ఫ్లాష్ అవుతుంది. మళ్ళీ చూస్తే లింగ్ ఉండడు. అప్పుడే అక్కడికి ల్యాబ్లో పనిచేసే ట్యాన్ వస్తాడు. అతను హానానే ట్రై చేస్తూ ఉంటాడు ఎప్పటి నుంచో, కానీ హానా పట్టించుకోకుండా వెళ్తుంటుంది. అప్పుడు తను చెప్తుంటాడు, నీకు యాక్సిడెంట్ అయినప్పుడు అక్కడ ఒక స్లీపింగ్ బ్యూటీ అనే బాక్స్ ఉంది అండ్ అందులో ఒక డెడ్ బాడీ కూడా ఉంది. దీని గురించి మేము ఇంతకుముందు చాలా రీసెర్చ్ చేశాం, కానీ అది ఈ మధ్య దొంగలించబడింది అని తెలిసింది. దాని గురించి ఏమైనా గుర్తుందా, ఏదైనా తేడాగా అనిపించిందా యాక్సిడెంట్ అయ్యాక అని అడుగుతూ ఉంటాడు. అప్పుడు హాన్ ఆ ఫోటోని చూసి చాలా భయపడిపోతుంది. అందుకని ట్యాన్ వెళ్ళిపోమ్మని అరుస్తూ ఉంటుంది. మళ్ళీ నువ్వు ఇక్కడికి వస్తే పోలీస్ కంప్లైంట్ ఇస్తా అని అరుస్తూ ఉంటుంది. అతనికి ఏం అర్థం కాదు ఎందుకు ఇలా సడన్గా బిహేవ్ చేస్తుందో అని. అప్పుడే ట్యాన్ ఆ పోలీస్కి కాల్ చేసి నాకు తను డేంజర్లో ఉన్నట్టు అనిపిస్తుంది అంటాడు. ఇదంతా చెట్టుపై కూర్చొని లింగ్ వింటూ ఉంటాడు. నెక్స్ట్ డే హానా అండ్ వాళ్ళ ఫ్రెండ్ మాట్లాడుకుంటూ ఉంటారు. తను అంటుంది, ఒక మమ్మీ వచ్చి రోజు నా డోర్ నాక్ చేస్తుంది అంటుంది. అప్పుడు వాళ్ళ ఫ్రెండ్, అలా ఏమై ఉండదు, నువ్వు ఇన్ని రోజులు హాస్పిటల్లో ఉన్నావు కదా, నీ మైండ్ సరిగా పనిచేయడం లేదని కామెడీ చేస్తూ ఉంటాడు. అప్పుడే అక్కడికి జింగ్ అనే అమ్మాయి వస్తుంటుంది. తనని చూసి హానా భయపడుతూ ఉంటుంది. ఆ అమ్మాయి కూడా యాక్టర్.
జింగ్ అంటుంది, నువ్వు హాస్పిటల్లో ఉన్నప్పుడు విజిటర్స్ని ఎందుకు కలవలేదు, ఎందుకు అలా దాక్కుంటున్నావని అడుగుతుంది. అండ్ హానాతో, నీకు గుర్తుందా నా గార్డెన్లో ఉన్న రోజెస్ను నువ్వేం చేసావో అంటుంది. అప్పుడు హానా గుర్తు తెచ్చుకుంటుంది, చాలా షేమ్గా ఫీల్ అవుతూ ఉంటుంది. అండ్ హానా ఫార్చ్యూన్ టెల్లర్ దగ్గరికి తీసుకెళ్తుంది, కానీ అతను ఏం చెప్పినా హానా నమ్మదు. నెక్స్ట్ డే టూరిస్ట్ల లాగా లింగ్ ఒక ప్లేస్కి వెళ్తాడు. అది తన హౌసే. 100 years బ్యాక్ అక్కడే ఉండేవాడు. అన్నీ గుర్తొస్తూ ఉంటాయి. గవర్నమెంట్ దాన్ని టూరిజంకి యూజ్ చేస్తూ ఉంటుంది. అలా తను నడుచుకుంటూ సముద్రం దగ్గరికి వెళ్ళి ఇలా అనుకుంటాడు, నేను నా జ్ఞాపకాలన్నీ గుర్తు తెచ్చుకోవాలి, నాకు నా ఎనిమి ఎవరో తెలియాలి, అలా తెలుసుకోవాలంటే ఆ అమ్మాయి హెల్ప్ నాకు కావాలి. తనని ఎందుకు డిసైడ్ చేసుకున్నానంటే తను బ్యాడ్ లక్లో ఉంది, అండ్ ఒకవేళ ఆ యాక్సిడెంట్లో తను చనిపోయి ఉంటే నేను కూడా చనిపోయేవాడిని అని అనుకుంటూ ఉంటాడు. ఆ యాక్సిడెంట్లో భాగంగా నాకు ముగ్గురిని ఎందుకో సెలెక్ట్ చేయాలనిపిస్తుంది అనుకుంటాడు. ఆ తర్వాత హానాని చూపిస్తారు. హానా ఛాన్స్ల కోసం చాలా ఎదురు చూస్తూ ఉంటుంది. అప్పుడే ఎవరు డోర్ నాక్ చేస్తారు. హానా డెలివరీ బాయ్ అనుకుని పరిగెత్తుకుంటూ బయటకు వచ్చి ఎవరో చూస్తుంది. అప్పుడు అక్కడ లింగ్ ఉంటాడు. అతన్ని చూసి తన డైరెక్టర్ ప్రాంక్ చేయడానికి ఇతని పంపించాడన్నట్టుగా చూస్తూ ఉంటుంది. ఇంత హ్యాండ్సమ్ తనకి ఎక్కడ దొరికాడు అనుకుంటుంది. అప్పుడు లింగ్ లోపలికి రావచ్చా అంటాడు. హానా మాత్రం నో అని చెప్పి డోర్ క్లోజ్ చేస్తుంది. అండ్ ఇంట్లోకి రాగానే సోఫాలో కూర్చొని ఉంటాడు లింగ్. హానా చాలా షాక్ అవుతూ ఉంటుంది. అండ్ లింగ్తో, నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి అని అరుస్తూ ఉంటుంది. అప్పుడే మళ్ళీ ఆలోచిస్తూ ఉంటుంది. యాక్సిడెంట్ అయిన రోజు నువ్వే కదా నా దగ్గరకు వచ్చింది అంటుంది. అండ్ పరిగెడుతుంది. ఇతనే ఆ బాక్స్లో మనిషి అనేసి అప్పుడే తను స్లిప్ అయి కింద పడిపోతుంటే లింగ్ చాలా ఫాస్ట్గా వెళ్ళి తనను పట్టుకుంటాడు. అండ్ హానాతో అంటాడు, నిన్ను చంపేవాడిని అయితే నిన్ను నేను ఎందుకు బ్రతికిస్తా, ఎందుకు భయపడుతున్నావు అంటాడు. అండ్ అప్పుడు తనకి గుర్తు వస్తుంది. ఆ రోజు తను అలా పడిపోయినప్పుడు లింగ్ దగ్గరికి వచ్చి చూస్తుంటాడు. అండ్ అప్పుడే తను చనిపోతుంది కూడా. కానీ లింగ్ తనకి అలా ప్రాణం పోస్తాడు. అదంతా మాట్లాడుకుంటూ కూర్చుంటాడు. అప్పుడు లింగ్ హానాతో, నీ హార్ట్ బీట్ చాలా ఎక్కువగా ఉంది, నాతో ఏదైనా మాట్లాడాలనుకుంటే చెప్పు అంటాడు. అప్పుడు హానా, నువ్వు ఫ్లై చేయగలవా, ఎలాంటి వాడివి అని అడుగుతూ ఉంటుంది. అప్పుడు లింగ్, ఇప్పుడు మాట్లాడుకునే టైం లేదు, కానీ హెల్ప్ చేస్తావా నేను ఇక్కడ బ్రతకడానికి అంటాడు. అప్పుడు హానా, ఇప్పటికీ ఈ ఇంట్లో చాలామంది ఉంటున్నారు అంటుంది. అండ్ లింగ్తో, నువ్వు ఎక్కడైనా బయటికి వెళ్ళి ఉండు, ఇక్కడైతే అందరికీ ఇబ్బంది ఉంటుంది అంటుంది. అప్పుడు లింగ్, నాకు తెలుసు ఈ ఇంట్లో నువ్వు తప్ప ఎవరు ఉండరని అంటాడు. అప్పుడు హానా, కలిసి ఉండాలంటే ఒకరి గురించి ఒకరు తెలిసి ఉండాలి, నా గురించి నీకు తెలుసు, మరి నీ గురించి నాకు చెప్పు అంటుంది. అప్పుడు లింగ్, 400 years బ్యాక్ నేను ఒక నార్మల్ పర్సన్, కానీ నాకు తెలీదు ఎందుకు ఇలా ఉన్నానో, నేను గతం మర్చిపోయాను, ఈ మధ్య కొన్ని క్లూస్ కనిపించాయి, తెలుసుకుంటాను పూర్తిగా అంటాడు. అప్పుడు హానా, నా బ్లడ్ తగిలి నీకు ప్రాణం వచ్చింది కదా, అండ్ నువ్వు ఏం తింటావు అని అంటుంది భయంగా. అప్పుడు తను, హ్యూమన్స్ నార్మల్గా తినే డైట్ని నేను తింటాను అనుకుంటూ హానా దగ్గరికి వెళ్తుంటాడు. హానా చాలా భయపడుతూ ఉంటుంది. లింగ్ తన పక్కన ఉన్న జ్యూస్ తీసుకుంటాడు. అండ్ హానా, నేనేం వినదలుచుకోలేదు అంటూ అక్కడి నుంచి పారిపోతుంది. ఆ తర్వాత లింగ్ రూమ్ చూపిస్తూ ఉంటుంది. తను ప్రతిసారి మాన్స్టర్ అని మెన్షన్ చేస్తూ ఉండడంతో, నేను మాన్స్టర్ని కాదు హ్యూమన్ని అంటాడు. అప్పుడు హాన్, నువ్వు స్పీడ్గా పరిగెత్తకుండా షాడోలో తిరగకుండా ఉంటే నిన్ను హ్యూమన్గా ట్రీట్ చేస్తాను అంటుంది. అండ్ లింక్ అంటాడు, ల్యాప్టాప్ కావాలి అని. అప్పుడు హానా అంటుంది, నువ్వు చాలా ఇయర్స్గా మ్యూజియంలోనే ఉన్నావు కదా, నువ్వు బయటకు వచ్చి 1 month అవుతుంది, నీకెలా తెలుసు కంప్యూటర్ వాడటం అని. అప్పుడు లింగ్ అంటాడు, నేను 1 monthలోనే ఇన్ని ఇయర్స్ ఇన్ని జనరేషన్స్ ఎలా మూవ్ అవుతున్నాయని తెలుసుకోగలను, మోడర్న్ లైఫ్ను లీడ్ చేయగలను అంటాడు. హానా నెట్లో సెర్చ్ చేస్తూ ఉంటుంది మాన్స్టర్స్ ఏ విషయాలకు భయపడతాయని. అప్పుడు తను ఒక ప్లాన్ వేస్తుంది. నెక్స్ట్ డే తను కొన్ని సీడ్స్ తెచ్చి స్మెల్ చూపించి భయపెడదాం అనుకుంటుంది, కానీ తను వాటిని తింటాడు. ప్లాన్ 2 వేస్తుంది. ఒక వుడ్ నైఫ్కి దారాలు కట్టి దగ్గరికి వెళ్తుంది, కానీ లింగ్ దాన్ని విరిచేస్తాడు. ప్లాన్ 3 వేస్తుంది. టబ్లో వాటర్ తెచ్చి మీద పోయాలనుకుంటుంది, కానీ తన కింద పడిపోతుంది. తన ప్లాన్స్ అన్నీ ఫెయిల్ అవుతూ ఉంటాయి. కట్ చేస్తే లింగ్ లైబ్రరీకి వెళ్తాడు. అక్కడ ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు, లైబ్రరీలో ఉన్న సిస్టమ్స్ అన్నీ ఎవరు హ్యాక్ చేశారు అని. ఇక ఇంతటితో ఈ ఎపిసోడ్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ ఎపిసోడ్ మీద కనుక మీకు ఇంట్రెస్ట్ ఉంటే లైక్ చేసి ఒక కామెంట్ చేయండి. నేను వెంటనే వీడియో అప్లోడ్ చేస్తాను. అండ్ థ్యాంక్ యూ. బాయ్.